చాలా సంతోషకరమైన వార్త. ఒక పోరాట యోధుడు రాజాసింగ్ గారు అంటే నిరంతర పోరాటం చేస్తూ ఆయన అనుకున్నది సాధించినటువంటి గొప్ప యోధుడు రాజాసింగ్. అలాంటి వ్యక్తి జనసేనలోకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను కూడా ఓ జనసేన కార్యకర్తగా అలాంటి వ్యక్తులు జనసేనలో ఉండాలి, అది తెలంగాణలో ఉండాలి. ఎందుకంటే తెలంగాణలో ఒకరి తర్వాత ఒకరు ముఖ్యమంత్రులు అవుతున్నారు, కానీ వాళ్ళని ఎదిరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి తెలంగాణకి అత్యవసరంగా ఒక కొత్త ముఖ్యమంత్రి, కొత్త పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అనిపిస్తుంది. రాజాసింగ్ గారు వస్తే బీజేపీ అలాగే జనసేన కూడా కలిపి పోటీ చేస్తే రాజాసింగే నా దృష్టిలో సీఎం అభ్యర్థి అని అనిపిస్తుంది. అంత అభిమానం ఆయన అంటే నాకు. ఎందుకంటే ఆయన గత 30 సంవత్సరాలుగా నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఆయన పోరాట పటిమ, అక్కడ ఉన్న ఓల్డ్ సిటీలో మొగ్గవోని పోరాటంతో, అకుంఠిత దీక్షతో 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకంటే ముందు ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకోవడంలో ఆయన ముందుంటాడు. ఎప్పుడైనా అన్నా నాకు ఈ కష్టం ఉందంటే పరిగెత్తుకునే వచ్చేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజాసింగ్ గారు. కాబట్టి రాజాసింగ్ గారు జనసేన పార్టీకి వస్తే పగ్గాలు చేపడితే మరో పవన్ కళ్యాణ్ తెలంగాణకు అవుతాడు. కలవడానికి ఏముందండి, ఇప్పుడు అదేం లేదు. ఆయన బీజేపీలో ఆయన్ని మాట నెగ్గలేదు కాబట్టి ఇందులోకి వస్తున్నాడు. ఆయన అనుకున్నది జనసేనలో ఉండి సాధించగలుగుతాడేమో. కాబట్టి పార్టీలు మారడం అనేది సహజం. రాజకీయ నాయకులు పార్టీ మారడంలో పెద్ద తప్పే ఉంది, ఇబ్బంది ఏం లేదు కదా. కాబట్టి అధిష్టానం వాళ్ళు నిర్ణయించుకుంటారు పొత్తు అనేది. కాబట్టి పొత్తులో ఈ ఒక్క రాజాసింగ్ గారి గురించి పొత్తు పెట్టుకోవడం మానేరు కదా. కాబట్టి ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్న పార్టీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారి భావాలు నచ్చి, ఆయన ఆశయాలు నచ్చి, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి, అన్నిటికీ మించి ఆయన మనసు నచ్చి, కాబట్టి ఆయన వస్తున్నాడు. కాబట్టి తప్పనిసరిగా నాకైతే మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుందండి. జనసేనలో సీఎం క్యాండిడేట్గా ఆశావాహులు ఎక్కువ మంది ఉంటారు తెలంగాణలో. ఇలాంటి టైంలో రాజసింగ్ రావడం, ఆయనకి సీఎంగా అధికారం ఇవ్వడం అనేది సీఎం సీట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మంచితనం, మానవత్వం ఆయన చూస్తున్నాం మనం. గత 10-15-20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఆయన సేవాగుణం. ఆయన అప్పుడే 3 సార్లు గెలిచాడు, హ్యాట్రిక్ కొట్టారు. ఆయన నియోజకవర్గం గురించి మనం పరిశీలిస్తే ఆపదలో ఉన్న వాళ్ళని హక్కుని చేర్చుకునే మనస్తత్వం, సాయం చేసే గుణం, బ్రహ్మాండంగా ఆయన ముందుకు దూసుకెళ్తున్నాడు. ముక్కుసూటిగా మాట్లాడతాడు, ఎవరికి అదరడు బెదరడు, ఖచ్చితంగా అనుకుని సాధిస్తాడు. అది అలాంటి కార్యకర్తలు జనసేన కావాలి. బీజేపీలో నుంచి రాయలసీమ బయటకు వస్తే జనసేన జాయిన్ అయితే మరి బీజేపీ నెక్స్ట్ సీఎం కాబోతున్నారు, బీజేపీ అభ్యర్థి అనుకుంటున్నారు. బీజేపీ పరిస్థితి నెక్స్ట్ ఇప్పుడు కలిసి పోటీ చేస్తే అధికారాన్ని పంచుకుంటారండి. ఇలాగే ఆంధ్రాలో కలిసి పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవలా. ఒకవేళ బీజేపీ ప్రాబల్యం ఎక్కువ ఉంది, ఎక్కువ సీట్లు అది పోటీ చేసింది, విన్ అవుతారు. ఉప ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి నేను కోరుకుంటా రాజాసింగ్. ఎవరో చెప్పిన మాట ఇక్కడ లోకల్ లీడర్ చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లీడర్ సింగిల్గానే వస్తాం 100%. ఒకవేళ పైన అధిష్టానం ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే తదనుగుణంగా మేము ఉంటామని చెప్పాడు కదా. ఆయనే తెగించి నేను ఒక్కడే వచ్చేస్తున్నా, సింగిల్గా వచ్చేస్తున్నాం అని చెప్పలా. మేము సింగిల్గా వద్దాం అనుకుంటున్నాం, కేంద్ర అధిష్టానం ఏం చెప్తే అదే చేస్తామని చెప్పారు కదా. కాబట్టి దానిలో పెద్ద మార్పులు చేర్పులు వాళ్ళిద్దరూ జనసేన బీజేపీ కూర్చుని మాట్లాడుకుని కలిసి పోటీ చేద్దామంటే వెళ్తారు. కానీ ట్రెండ్ సెట్టర్ అవుతాడు రాజాసింగ్ గారు.